క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు అక్కడ కూడా. ఆ క్రియలు ఈ క్రియలకి చాలా తేడా ఉంది. అక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమని ఎరుగుదునా? నీవు జీవించుచున్నావన్న విషయమే కానీ నువ్వైతే ఖచ్చితంగా మృతుడివే. ఎందుకంటే నీ క్రియలన్నీ చెడ్డవై ఉన్నవి. సార్దీసు సంగమా, సార్దీసు సంగమా, నీ క్రియలన్నీ చెడ్డవై ఉన్నవి అని ఆ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఏమంటున్నాడు? ఆ క్రియలను గురించి మరలా మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు, అంటే తెలియననలేదు. నీ శక్తి కొంచెమే, కానీ నువ్వు నా వాక్యం విన్నావు. నీ బలము కొంచెమే, కానీ నా వాక్యము విన్నావు. నీ స్థితి చాలా కొద్దిగా, అయినా నా వాక్యము విన్నావు. నీవు అనగద్రొక్కబడినటువంటి వాడివై, అయినా నా వాక్యము విన్నావు. నువ్వు వెలివేయబడినటువంటి వాడవు, అయినా నా వాక్యము నీ విన్నావు. విన్నవా మాత్రమే కాదు, విని విని నేను ఎవరో ఎరుగనని అనలేదు నువ్వు అసలు. నేను ఎప్పుడు నేను తెలిసేనని అన్నావు అని మాట్లాడుతున్నాడు. ఎవరు? దేవుడు, క్రీస్తు ప్రభువారు సంఘంతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ శక్తి కొంచెమే ఉన్నదని, కొంచెమే ఉన్నప్పటికీ నా వాక్యము నీ హృదయంలో ఉన్నదే అంటున్నాడు. అందుచేత నువ్వు నన్నైతే ఖచ్చితంగా తెలీదు అని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు అనలేదు.